ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాయ రాకేష్ ని సిటీకి తీసుకెళ్ళడానికి మినిమం 3 hours టైం పడుతుంది సార్. పోనీ దారిలో ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళింది అనుకున్నా 30 to 40 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఏ హాస్పిటల్ లేదు. అంతవరకు పురుగుల మందు తాగిన వ్యక్తి బతకడం హైలీ ఇంపాసిబుల్ సార్. ఎస్, నేను చంపే రకమే కానీ చచ్చే రకం కాదు డాక్టర్. డాక్టర్స్ దగ్గర ప్రాంక్ ప్లాన్ చేస్తున్నావా? ఇది హాస్పిటల్ అనుకున్నారా, డ్రామా కంపెనీ అనుకున్నారా? ఎందుకు ఇలా చేశారు? వాడు మాయని రెచ్చగొట్టడం కోసం సార్. మాయ ఆల్రెడీ పంతంతోనే ఉంది కదా శంకర్, మళ్ళీ ఇలా చేయడం దేనికి? మాయ పంతంతోనే ఉంది సార్, కానీ రాకేష్ని చిన్న చూపు చూస్తుంది. పైగా అభయ్ మీద ప్రేమ నటిస్తున్నాను అనుకుంటుందే గాని మనసులో నిజంగానే అభయ్ పట్ల ఇష్టం ఏర్పడింది. అది రాకేష్ గడు గమనించే ఉంటాడు. అందుకే వాడు ప్రాణాల మీదకి తెచ్చుకుంటే మాయకి అన్న మీద ప్రేమ జాలి అన్నీ పెరుగుతాయి. వర్ధన్ ఫ్యామిలీ వల్లే తన అన్నకి ఇలా జరిగిందనే పంతం కూడా పెరుగుతుంది. ఆ పంతంలో మాయ ఎంతకైనా తెగించొచ్చు. శంకర్, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మాయ ఎప్పటికే రగిలిపోతుందని అర్థమవుతుంది. అందుకే కదా సార్ ఇందాక ఫోన్లో నాకు వార్నింగ్ ఇస్తూ మాట్లాడింది. నా రీజన్స్ నాకుంటాయి, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాత్రం మీరు నేను చెప్పినట్లుగా చెయ్యాలి, లేదంటే చేస్తాను చేస్తాను మీరేం చెప్తే చేస్తాను. నేను పురుగుల మందు తాగడం వల్ల ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయినట్టు కొట్టుమిట్టాడుతూ కూడా చెల్లెల గురించే కలవరిస్తున్నాడు అంటూ నా చెల్లెల దగ్గర సింపతి క్రియేట్ చేయాలి. ఆ సింపతి కాస్త మాయలో పగా ప్రతీకారాన్ని ఇంకొంచెం పెంచుతుంది. అదే ఆ రాకేష్ గడి స్ట్రాటజీ. ఎంతకు తెగించాడు? పగ కోసం చెల్లెలు ఎమోషన్స్తో ఆడుకుంటాడా? తనను ఎమోషనల్గా లాక్ చేయడమే నాకు కావాలి. అప్పుడే తను నేను చెప్పినట్టు వింటుంది, నా గ్రిప్లో ఉంటుంది. ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ గురించి ఆలోచించడానికి వాళ్ళ నాన్నేమైనా విలువలతో పెంచితే కదా సార్ పగ అనే విషయాన్ని పెట్టి పెంచాడు. అవును శంకర్, దానివల్ల మాయలోని పగని రాకేష్ కూడా యూజ్ చేసుకుంటున్నాడు. వీటన్నిటి వల్ల తనేం కోల్పోతుందో పాపం ఆ మాయ తెలుసుకోలేకపోతుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, తనకి ఏ విషయం తెలియకూడదు, ఏ మాత్రం డౌట్ రాకూడదు. అర్థమైందా? ఇంకో ½ an hour వరకు నన్ను కాపాడడానికి మీరందరూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు మీరు బయటికి లోపలికి తిరుగుతూ ఉండాలి, బిల్డప్ ఇవ్వాలి. అర్థమైందా? అర్థమైంది, అలాగే చేస్తాను. గుడ్. వెళ్దాం పదండి సార్. హలో మేడం, మీరు చెప్పినట్టే శంకర్ ఉండే ప్లేస్కి వచ్చాను మేడం. పార్సల్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను మేడం. ఓకే, ఆ ఇంటి ముందు ఒక బైక్ అండ్ స్కూటీ పార్క్ చేసి ఉంటాయి చూడు. ఉన్నాయి మేడం. ఇప్పుడు ఆ పార్సల్ని తీసుకెళ్ళి ఎవరు గమనించకుండా బైక్లో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపో. ఇంతకీ ఆ బైక్లు ఎవరు మేడం? ఎవరిదైతే నీకెందుకు, చెప్పింది చెయ్యి. అలాగే మేడం, కానీ ఒక చిన్న డౌట్. మళ్ళీ ఏంటి? మీరు చెప్పిన పార్సల్లో ఏముంది మేడం? అదంతా నీకనవసరం. ముందు నేను చెప్పింది చేసి ఎవరి కంట పడకుండా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో. సారీ మేడం, ఏదో క్యూరియాసిటీతో అడిగాను మేడం. మీరు చెప్పినట్టే చేస్తాను మేడం. మేడం, మీరు చెప్పినట్టే బైక్లో పార్సల్ పెట్టేశాను మేడం. గుడ్. ఇక జరగాల్సింది నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఓకే మేడం.
రే చిన్నోడా, వస్తున్నా. రే, ఈ సంక్రాంతి పండగ నాకేమో గాని నీకు మాత్రం బాగా కలిసి వచ్చినట్టుందిరా. శ్రావణి నీకు బాగా క్లోజ్ అయినట్టు అనిపిస్తుందిరా. నాకేమలా అనిపించట్లేదురా బాబు. తను ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతుందో, ఎప్పుడు చిరాకు పడుతుందో అస్సలు అర్థం కావట్లేదు. ఏదేమైనా గానీ ఈ గౌరీ గారు వాళ్ళ సిస్టర్స్ మాత్రం ముగ్గురు 3 మాలోకాలరా బాబు. ఎవరిని మాలోకాలంటున్నారు? అమ్మని అంకమ్మ. ఏంటి మా గురించి ఏదో కామెంట్ చేస్తున్నట్టున్నారు? మేమా? కామెంటా? చిచి, అలా ఏం లేదే. అంతా విన్నాం. మమ్మల్ని మా అక్కని కలిపి మా లోకాలు అన్నారు కదా. అంటే శివుడికి పార్వతీదేవే లోకం కదా, అలాగే మీరే మా లోకం అంటున్నాం. అంతే కదరా పెద్దోడా? అవునవును, అంతే అంతే. బానే కవర్ చేశారులే గాని అయినా మీరేంటి అప్పుడే ఆఫీస్కి బయలుదేరిపోయారు? మేము చాలా వర్క్ హాలిక్ అండి. అప్పో, అయినా ఈ రోజు మీరు ఆఫీస్కి వస్తారని మేము అనుకోలేదు. ఎందుకు? సంక్రాంతికి వెకేషన్కి వెళ్ళొచ్చాం కదా, అప్పుడే ఆఫీస్కి రాబుద్ది కాదు కదా, అందుకే రారేమో అని అనుకున్నాం. మీరేనా వర్క్ హాలిక్? మేం కూడా వర్క్ హాలికే. మాట్లాడుతూ కూర్చుంటే ఇక్కడే టైం అయిపోతుంది. పదండి పదండి వెళ్దాం. ఓకే, ఎక్కరా? రే పెద్దోడా పదా. నువ్వొస్తావని నాకు తెలుసు శంకర్. డాక్టర్, నేను చెప్పింది నువ్వు చేయాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు నా చెల్లెల దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్యని అతి కష్టం మీద ప్రాణాపాయ స్థితి నుండి కాపాడాం, చావు బ్రతుకుల వరకు వెళ్ళొచ్చాడని బిల్డప్ ఇవ్వండి. ఇప్పుడే కాదు డాక్టర్, జస్ట్ వెయిట్. ఆగండి. ఎందుకొచ్చారు ఇక్కడికి? మా అన్నయ్య ప్రాణాలతో ఉన్నాడో లేదో అని చూసి ఉంటే ఆ కాస్త ప్రాణాన్ని కూడా తీసేద్దామని వచ్చారా? మాయా, అనవసరంగా ఆవేశపడి మాట్లాడకు. మేం మీ నాన్న అన్నయ్యలాగా ప్రాణాలు తీసే రకం కాదు. అలాగా? మీరేం చేయకుండానే మా అన్నయ్య ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళాడా? నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదంతా నిజం కాదు మాయా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.